సర్లే కానీ ఓ చిన్న కథ. చాలా రోజులైంది కదా ఈ మధ్య కలిసి, అందుకే ఇలా. అడవిలో ఓ సింహం ఉంది. ఆ సింహం ఆ మధ్యకాలంలో ఒక వారం 10 రోజులు స్నానం చేయలేదు. దాని దగ్గర నుంచి చెమట వాసన వస్తోందని చెప్పి దానికి అర్థమైంది. కానీ ఇతరుల దగ్గర నుంచి తన అభిప్రాయం తెలుసుకోవాలని చెప్పి దానికి ఎందుకో ఒక ఆలోచన వచ్చింది. ఆ దారి వెంట పోతున్న జింకను పిలిచి, ఒరే జింక జింక, నా దగ్గర నుంచి ఏమన్నా చెడ్డవాసన వస్తుందా అని అడిగింది. పాపం జింక నిజాయితీగా, అవును రాజుగారు, మీరు ఈ మధ్య స్నానం చేసినట్టు లేరు, మీ దగ్గర నుంచి కొంచెం చెడ్డవాసన వస్తుంది అని చెప్పింది. అంతే. రాజుగారి నుంచే చెడ్డవాసన వస్తుందంటావా అని టక్కుని చంపేసింది దాన్ని. ఒక 2-3 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఒక కోతి కనపడింది. ఆ కోతిని అడిగింది, ఒరే కోతి, నా దగ్గర నుంచి ఏమన్నా చెడ్డవాసన వస్తుందా అని. కోతి తెలివిగా మాట్లాడాలనుకుని, అబ్బే సింహం గారు, రాజుగారు, మీ దగ్గర నుంచి చెడ్డవాసన ఎలా వస్తుందండి, బ్రహ్మాండమైనటువంటి సువాసన వస్తోంది అని చెప్పింది. అసలు తన దగ్గర నుంచి చెడ్డవాసన వస్తుందనే విషయం సింహానికి అర్థమై ఉన్నది కదా. వీడు అబద్ధం చెప్పాడు. దాట్ రాజుగారితో అబద్ధం చెప్తావా అని కోతిని కూడా చెప్పేసింది. ఇలా జరుగుతూ ఉండగా మనోడు వచ్చాడు. ఎవడో తెలివితేటలు కలిగిన వాడు, నక్కగాడు. ఒకరోజు తారసపడ్డాడు. వాడిని అడిగాడు, ఎరా నా దగ్గర నుంచి ఏమన్నా చెడ్డవాసన వస్తుందా అని. నక్కగాడు ఏం చెప్పాడో తెలుసా? ఊహించండి, మీకు అర్థమై ఉంటుందిలే. ఏంటంటే ఏం చెప్పాడంటే, ఈ మధ్య వానలో తడిసి నాకు కొంచెం పడిసం చేసింది, ముక్కులు పట్టేశాయి, వాసన సరిగా తెలియట్లేదు రాజుగారు అని చెప్పింది. పాపం సింహం నక్కను వదిలేసింది. అంటే కొన్నిసార్లు నిజాలు చెప్పినా ఇబ్బందే, అబద్ధం చెప్పినా ఇబ్బందే. సైలెంటుగా నక్కలాగా తప్పించుకుని, తప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు